నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒక కూరగాయల వ్యాపారి స్వామిపై భక్తితో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. పసుపులేటి నాగరాజు అనే కూరగాయల వ్యాపారి తిరుపతిలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీద ఉన్న భక్తితో గత 7 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలకు 3.5 టన్ను కూరగాయలను ఉచిత పంపిణీ చేస్తున్నారు. దైవ సేవ అంటే కేవలం పూజలు చేయడమే కాదు, తోటి భక్తుల ఆకలి తీర్చడం కూడా అని ఒక సామాన్య కూరగాయల వ్యాపారి నిరూపిస్తున్నాడు. కూరగాయల వ్యాపారి నాగరాజు మాట్లాడుతూ, నాకు నా కుటుంబానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీద ఉన్న భక్తితో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు స్వామివారి ఉచిత అన్నదానానికి కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అన్నదానానికి సరిపడా కూరగాయలను అందించడం జరిగిందని, స్వామివారి మీద భక్తిని ఈ విధంగా చాటుకుంటున్నానని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్లేట్ దొరకలా తీసుకో. తిరుపతి చిత్తూరు డిస్టిక్ నుంచి వస్తున్నాము. మా డాడీ పిఎన్ఆర్ నాగరాజు. ఆయన వెజిటేబుల్ షాప్ తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో 10 years నుంచి ఇలాగ మొక్కున్నారు మా డాడీ. పెంచులకోన స్వామికి కూరగాయలు వేయాలి, అన్నదానం చేయాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాము. సంవత్సరం చేస్తాము అని ప్రసాదాలు ఇస్తాము. నాగరాజ తిరుపతి కూరగాయల మార్కెట్ పిఎన్ఆర్ టైప్స్ సంవత్సరం కూరగాయలు ఊరికేస్తాను, 30 చేస్తాను.